హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవాళ వీడియో ఏంటంటే, మా వారు కుంభమేళా వెళ్తున్నారనమాట. ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్తో బయలుదేరుతున్నారు కార్లో. 5 మెంబర్స్ అనమాట. అసలు వీళ్ళైతే ఎప్పుడు బయలుదేరారంటే ఫెబ్ 12 అట్లా ఫెబ్ 12 అక్కడ స్నానం చేయాలి మంచి రోజు అనేసి ముందు ఒక 2 days ముందు బయలుదేరా. అంటే ఫిబ్రవరి 9th అనుకుంటా ఆల్మోస్ట్ అప్పుడు బయలుదేరి వెళ్ళారు. ఆ రోజు అయితే హెవీ ట్రాఫిక్ అని న్యూస్లో కూడా వచ్చింది. 200 kilometers ముందే ఆపేశారంట. అంత పబ్లిక్ ఉన్నారంట కుంభమేళాకి వెళ్ళడానికి. సో అప్పుడైతే వీళ్ళు స్టార్ట్ అయ్యారు. కాకపోతే నెక్స్ట్ డే వరకు రీచ్ అయ్యారు. ఫస్ట్ అయితే ఇట్లా కాశీకి అయితే వెళ్తున్నారనమాట దర్శనానికి. ఇదైతే కాశీకి అయితే ఫస్ట్ బయలుదేరినాక కాశీలో దర్శనం అయిపోయినాకైతే కుంభమేళాకి వెళ్దామనేసి అనుకున్నారనమాట వీళ్ళు. ఇంకా చాలా చూశారు. కుంభమేళా అయిపోయినాక అయోధ్య వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, ఇంకా ఇంకా ఉజ్జయిని, ఎల్లోరా, గిరినేశ్వర్, ఓంకారేశ్వర్, వారణాసి ఇవన్నీ చూశారనమాట. సో అది ఒక వీడియో ఇది పెడతా, నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తా అనమాట. అసలు ఈసారి అయితే 2025లో అయితే కుంభమేళాకి 45 కోట్లకు పైగా భక్తులు హాజరయ్యారంట. అంత ఉన్నారంట ఈసారి అయితే రష్ అయితే. కాకపోతే వీళ్ళు మరి అటు రష్ ఉన్నకెళ్ళి కాకుండా ఇటు సైడు వచ్చి చేశారనమాట. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్, ఉజ్జయినిలో జరుగుతుందంట. అది పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత 144 సంవత్సరాలకు ఒక్కసారి అలహాబాద్లో మహాకుంభమేళా నిర్వహించబడిందంట. అసలు దీనికి చాలా విశిష్టత ఉంది అసలు. కానీ ఇది అందరితో అవ్వదన్నమాట. అది కూడా మనకి రాసి పెట్టి ఉండాలి. అదృష్టం ఉంటేనే మనం ఏదైనా కానీ అవుతుంది అనేది నేనైతే నమ్ముతాను. ఎందుకంటే మనం వెళ్ళాలి అని అనుకున్నా కానీ నేనైతే వెళ్ళలేకపోయాను పాపకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజు, ఉత్తరాఖండ్లో హరిద్వారు, మధ్యప్రదేశ్లో ఉజ్జయిని, మహారాష్ట్రలో నాసిక్ ఇట్లా కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. 144 ఏళ్ళకు ఒకసారి జరిగే మహాకుంభమేళా కేవలం ప్రయాగరాజులో మాత్రమే నిర్వహిస్తారంట. అంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ మనం 144 సంవత్సరాల తర్వాత అసలు మనం ఉండము, మన పిల్లలు. సో ఇప్పుడు మన టర్మ్లో వచ్చినప్పుడు మ్యాక్సిమం వీలైనంత వరకు అందరూ వెళ్ళొస్తే బెటరు. కానీ నాకైతే కుదరలేదు. సో అందుకనేసి ఇంకా మా వారైతే వెళ్ళారనమాట. సరే అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీలో వెళ్ళారు కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇది ఫస్ట్ అయితే ఇట్లా కాశీ అయితే వెళ్ళారు. అసలు చూడండి ఎంత రష్ ఉందంటే, ఇది కాశీలో అనమాట. ప్రతి టెంపుల్లో అంట 5 kilometers క్యూ ఉందంట దర్శనం చేసుకోవడానికి. 5 kilometers ముందు నడిచి దర్శనం చేసుకొని మళ్ళీ రావడానికి బ్యాక్ మళ్ళీ 5 kilometers అంట. అప్పటికి వీళ్ళు అక్కడక్కడ మాట్లాడి కొంచెం త్వరగానే వెళ్ళారంట. అయినా కానీ చాలా రష్ ఉంది. ఎందుకంటే కంపల్సరీ అక్కడ కుంభమేళాకు వచ్చిన వాళ్ళు కాశీ, అయోధ్య చూడకుండా వెళ్ళారు. ఎందుకంటే అవి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఆ విజిట్ చేసే వెళ్తారు. చూడండి ఎంత రష్ ఉందో. ఇంకా వీళ్ళు అటు సైడు రష్ ఉన్నకి వెళ్ళి కాకుండా ఇటు సైడు వచ్చి తీశారనమాట వీడియో. అట్లా తీస్తేనే ఇంత పబ్లిక్ ఉన్నారు. ఇంకా ఫస్ట్ అయితే కాశీ దర్శనం చేసుకున్నారు. కుంభమేళాలో కూడా నాకు పెట్టిన వీడియోలో కొంచెం జనాలు తక్కువ ఉన్నారు కదా అంటే మేము అటు సైడ్ వెళ్ళలేదు, కొంచెం ఇటు వచ్చి వీడియో తీసాము. వీడియోస్లో అట్లానే కనిపిస్తుంది, చాలా రష్ ఉంది అనేసి అంటున్నారనమాట. ఇంకా కాశీలో దర్శనం అయిపోయినాకైతే ఇదైతే కుంభమేళాలో చూడండి. ఇక్కడ వెనకైతే అసలు కొంచెం జనాలు తక్కువ ఉన్నట్టు అనిపించింది. కానీ వీడియోలో అట్లా ఉన్నారు, అటు సైడ్ వెళ్ళలేదు, మేము ఇటు సైడ్ ఉన్నాము అనేసి అంటున్నారు. అసలు 1 week అయితే ఫుడ్కి కూడా చాలా ఇబ్బంది పడ్డారంట. ఇంకా అటు సైడ్ అంతా మనలాగా రైస్ అవి ఉండవు కదా, ఓన్లీ చపాతీలు తినట్లున్నారో అని అనిపించింది నాకైతే 7 days. అప్పటికి మేము కొన్ని మురుకులు, చట్నీస్ అవి ఇవి పెట్టాం. కానీ ఇంకక్కడ మనకి రైస్ దొరకదు కాబట్టి ఏదో ఇంకా రోటీస్కి అట్లా పెట్టుకొని తినేసి వచ్చారంట. నైట్ పూట కాశీలో అయితే హారతి అని కూడా జరిగిద్దంట, చాలా బాగుంటుందంట. ఇంకా ఇదైతే కుంభమేళాలో స్నానం అదంతా చేసి మార్నింగ్ 12th రోజున ఏదో బాగుంది అనేసి అదే రోజు స్నానం చేయాలనేసి వీళ్ళు అట్లా డిసైడ్ అయ్యి వెళ్ళారనమాట. అంటే 2 days ముందే అక్కడికి రీచ్ అయ్యేలా చూసుకున్నారు. ఇంక ఇది మొత్తము కుంభమేళానే అనమాట.
వీళ్ళైతే నైట్ కూడా ఎక్కడ అంత హాల్ట్ ఏం చేయలేదంట. మొత్తం జర్నీ చేసుకుంటూనే నైట్ కూడా ఒక 1 డే అట్లా రెస్ట్ తీసుకున్నారనమాట. ఆల్మోస్ట్ 8 డేస్ వెళ్ళారు వీళ్ళు. సో ఇంకా కార్లోనే డ్రైవింగ్ చేస్తూ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అట్లా వెళ్తూ ఇంకా 1 బై 1 ముగ్గురు ఉన్నారు, 5 మెంబర్స్ వెళ్ళారు. ఇంకా ఒకసారి ఒకళ్ళు అట్లా 1 బై 1 డ్రైవింగ్ చేస్తూ వెళ్ళారనమాట. ఇంకా నైటే రీచ్ అయ్యారు కుంభమేళాకి. ఎర్లీ మార్నింగ్ స్నానం చేయడానికి వెళ్ళే ముందనమాట ఇదైతే. ఇంకా అక్కడ నది స్నానం మునిగేది ఇవన్నీ ఏం షూట్ చేయలేదు. జస్ట్ అట్లా ఇవైనా నేను అడిగితే పంపించారనమాట. గుర్తుగా ఉంటే పెడతా వీడియోస్లు అంటే ఏదో అట్లా కొన్ని వీడియోస్ అయితే పంపించారు. అసలు ఆ 10 వీడియోలు ఏది ముందు పెట్టాలి ఏది వెనక పెట్టాలి అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా సరే అన్నీ చూస్తూ ఉంటే 25 మినిట్స్ వరకు ఉందన్నమాట వీడియో. సరే అయోధ్య వరకు ఒక వీడియో పెడదాము, తర్వాత ఇంకొక వీడియో పెడదాంలే అనేసి ఇంకా అట్లా ఆలోచించి 2 వీడియోస్ లాగా పెడదామనేసి ఇది ఫస్ట్ వీడియో అనమాట. ఇది అయోధ్య ఎంట్రన్స్లో చూడండి. అయోధ్యకు కూడా చాలా రష్ ఉంది. అసలు ఎంత పబ్లిక్ అంటే అంత పబ్లిక్. ఇంకా అయోధ్యలో చాలా వర్క్ ఉందంట మొత్తం కంప్లీట్ అవ్వడానికి. అసలు కుంభమేళా కంటే కూడా అయోధ్యలోనే ఎక్కువ పబ్లిక్ ఉన్నట్టు అనిపించింది నాకైతే. వీడియోలో చూసినా కానీ పిక్ పెడితే మా వారు నాకెందుకు ఆ టెంపుల్ ముందు ఎక్కువ పబ్లిక్ ఉన్నట్టు అనిపించింది. ఇంకా అవన్నీ మనకి అయోధ్య కాశీ దగ్గరే కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఇది కూడా విజిట్ చేస్తారు కాబట్టి ఇంకా పబ్లిక్ అనేది ఎక్కువ ఉంది. అదొకటి 12-13 బాగుంది అనేసి కూడా అందరూ జనాలు ఎక్కువ అప్పుడు వెళ్ళినట్టు అనిపించింది. ఈ కుంభమేళా కూడా 45 డేసే కాబట్టి ఇన్ని కోట్ల మందిలో ఇంకా మ్యాక్సిమం ఇంకా ఉంటారు కదా రష్ అనేది. బాగా అనిపించిందంట. కాకపోతే ఎక్కడ అంత అంటే జర్నీలో ఇబ్బంది పడ్డాం కానీ దర్శనాలు అయితే అన్నీ మంచిగా జరిగినాయి, హ్యాపీగా జరిగినాయి. 8 డేస్ అయితే అన్నీ చూసి వచ్చామనేసి అన్నారు. కాకపోతే ఒక్క నైట్ కూడా నిద్ర సరిగా లేదనేసి అన్నారనమాట మా వారు. వచ్చినాకైతే ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకున్నారు ఒక 1 డే అంతా. ఇది అయోధ్య టెంపుల్ ముందనమాట. చూడండి అసలు ఎంత రష్ ఉందో అసలు వామ్మో అనిపించింది. ఇంకా తర్వాత అయితే కాశీ, కుంభమేళా, తర్వాత అయోధ్య అయిపోయినాకైతే ఆగ్రా వెళ్ళారనమాట మా వారు. ఇంకా అంటే ఇంకా 5గురు అనమాట కార్లో, అందరూ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళారు కదా. ఇంకా ఆగ్రా కూడా ఇంక ఇట్లా కొన్ని క్లిప్పింగ్స్ వీడియోస్ అయితే పంపించారు. ఇది ఆగ్రాలో బ్యాక్ సైడ్ అనమాట. వీడియో చాలా బాగుంది వ్యూ అనేసి తీసి నాకు పెట్టారనమాట. అసలు మేము ఢిల్లీ వరకు 2 టైమ్స్ వెళ్ళాం కానీ నేనైతే చూడలేదు ఆగ్రా. అంటే అప్పుడు మేము మనాలి వెళ్ళినప్పుడు అక్కడే ఆగి ఫ్లైట్ చేంజ్ అవ్వాలన్నమాట. అప్పుడు వెళ్ళాం కానీ మేము ఆగ్రా చూడలేదు. అదే ఎప్పుడు ఏ టైంకి ఏది ఎవరు ఎలా చూడాలో అనేది అప్పుడే చూస్తామన్నట్టు నేనైతే ఇట్లాంటివి బాగా నమ్ముతాను. మీరు ఎంతమంది నమ్ముతారో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం అనుకున్నప్పుడు ఏది కాదు, ఎప్పుడు వెళ్ళాలో ఎవరిని కలవాలో అవంతా కూడా మనకి రాసి పెట్టుంటేనే అవుతుంది అన్నమాట. ఇంకా తర్వాత అయితే ఓంకారేశ్వరు కూడా వచ్చారు. అదే 4 జ్యోతిర్లింగాలు కూడా చూశారనమాట ఇక్కడ. వాటిల్లో ఇది ఒకటి అనమాట ఓంకారేశ్వరు. ఇంకా ఇక్కడ కూడా అది ఢిల్లీ అయిపోయినాక తర్వాత ఇటు వచ్చారనమాట ఓంకారేశ్వరికి. ఇంక ఇక్కడ కూడా కొంచెం వాటర్లోనే వెళ్ళాలన్నమాట జ్యోతిర్లింగం చూడడానికి. చెప్పా కదా 4 చూశారని. ఇంక ఇట్లయితే యాక్చువల్గా మా వారికి వాటర్ అంటే చాలా భయము, కానీ ఈ మధ్య కొంచెం బాగానే పోతున్నారు. ఫస్ట్ అంటే నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి చూస్తున్నా కదా, అబ్జర్వ్ చేస్తున్నా కదా, కొంచెం వాటర్ అంటే కొంచెం భయపడతాడనమాట. ఈ షిప్పులు అవి ఇవి ఎక్కను, మీరు ఎక్కండి అనేసి చెప్తాడు. ఏం కాదులే అనేసి నేను అంటానన్నమాట. సో కాలనీ ట్రిప్స్ అట్లా వెళ్ళినప్పుడైతే ఈ మధ్య కొంచెం బాగానే వెళ్తూ అలవాటైంది. వాటర్ ఫ్లోటింగ్ అయితే బాగానే ఉంది కదా, చూస్తుంటే నాకు కూడా కొంచెం భయం అనిపించింది. అమ్మో ఇంత వాటర్ ఉన్నాయా అనేసి. ఎందుకంటే ఒక్కోసారి మనము ఎంత కేర్గా వెళ్ళినా కొంచెం ఈ వాటర్తో భయమే అనిపిస్తుంది నాకు కూడా. ఇంకా
ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మిగతా ఏవేం చూశారు ఏంది అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఒక 3 days ఆగి పోస్ట్ చేస్తాను. ఎందుకంటే వీడియో ల్యాగ్ అయిపోతుంది. ఇవాళ వీడియో అయితే ఇదనమాట. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.